ఈ రోజుకి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పాఠం ఏంటండి? దేవుడు మెచ్చిన గృహ పరిపాలన. దేవుడు మెచ్చిన గృహ పరిపాలన. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని మనం ఆలోచిస్తే, ప్రతి ఒక్క మనిషి కోరుకునేది, ప్రతి ఒక్క మనిషి ఆశించేది ఏమిటి అంటే మెప్పు. ప్రతి ఒక్క మనిషి మెప్పును కోరుకుంటాడు. మెచ్చుకోవాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి. ఏమండి? చేస్తున్న పనిని బట్టి, చేస్తున్న కార్యక్రమాన్ని బట్టి అందరూ ఏం కోరుకుంటారండి? నేను ఈ పని చేశాను, ఈ పని ద్వారా నాకు మెప్పు రావాలి అని కోరుకుంటారు. ఏమండి? ఒక భర్తకి ఏమండి, మన భర్తకి మన పని చేసినప్పుడు నా భర్త నన్ను మెచ్చుకోవాలి అని భార్య కోరుకుంటుంది. అలాగే భర్త కూడా నా భార్యకు నేను ఈ పని చేసినప్పుడు, తనకిష్టమైనది నేను చేసి పెట్టినప్పుడు నా భార్య కూడా నన్ను మెచ్చుకోవాలి అని అనుకుంటాడండి భర్త? అనుకుంటాడు. మీరు ఆలోచించండి, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అందరూ కోరుకునేది, అందరూ ఆశించేది ఏమిటి అంటే మెప్పు. మెచ్చుకోవాలి. చేస్తున్న పనిని బట్టి, చేస్తున్న కార్యక్రమాన్ని బట్టి అందరూ నన్ను మెచ్చుకోవాలి అనుకుంటారు. కానీ మనం చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే, మనుషులు నన్ను మెచ్చుకోవాలి అనుకుంటున్నాం, కానీ దేవుడు నన్ను మెచ్చుకుంటున్నాడా లేదా అనేది ఈరోజు మనం ఆలోచించడం లేదు. ఏమండి? మనుషులందరూ నన్ను మెచ్చుకోవాలి, ఇగో ఈ పని ద్వారా నన్ను మెచ్చుకోవాలి, ఈ కార్యక్రమం ద్వారా నన్ను మెచ్చుకోవాలి అని మనం అనుకుంటున్నామండి. ఆశిస్తున్నాం, మెప్పును కోరుకుంటున్నాం. మనుషుల ద్వారా మనం మెప్పును కోరుకుంటున్నాం. కానీ మనుషుల ద్వారా మనం మెప్పును కోరుకున్నా, మనుషుల ద్వారా మనుషులు మనల్ని మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా ప్రయోజనం లేదు. ఆలోచించండి. మనుషులు మనల్ని మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా దాని వలన ప్రయోజనం లేదు, దాని వలన లాభం ఏమీ లేదు. కానీ దేవుడు మనల్ని మెచ్చుకోకపోతే మనం చాలా నష్టపోతాం. ఏమండి? దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. ఏమండి? మనుషుల మనస్సులో స్థానాన్ని సంపాదించుకుంటే ప్రయోజనం లేదు. ఈరోజు ఏ నోటితో అయితే నిన్ను మెచ్చుకుంటాడో, ఏ నోటితో అయితే నిన్ను మెచ్చుకుంటాడో అదే నోటితో ఒకరోజు నిన్ను విమర్శిస్తాడు, ఒకరోజు నిన్ను అవమానపరుస్తాడు, ఒకరోజు నిన్ను దూషిస్తాడు. అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు ఆలోచించండి. ఏ రోజు నిన్ను మెచ్చుకున్నాడో మరొక రోజు నిన్ను అవమానపరుస్తాడు. కానీ మన తండ్రి అయితే అలా కాదు కదండి. మన కన్న తండ్రి మనసు మనకు తెలుసు కదా. మన కన్న తండ్రి మనసులో మన స్థానాన్ని సంపాదించుకుంటే అది ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. ఏమండి? అది ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఏమండి? ఈరోజు మన స్త్రీలుగా మనందరం ఇక్కడ కూడుకున్నాము అంటే, ఏమంటే స్త్రీలుగా మనందరం ఇక్కడ కూడుకున్నాము అంటే మనం చేయవలసినటువంటి పరిపాలన, గృహ పరిపాలన. ఈరోజు రాజకీయ నాయకులు మనం ఆలోచిస్తుంటే ఒక పరిపాలన చేస్తూ ఉంటారు. ప్రజలను, వారికి సంబంధించిన విషయాలలో ఏమండి ఎన్నో పథకాల ద్వారా మనుషులను పరిపాలిస్తూ ఉన్నారు. ఎవరిని ఆలోచించినా మనుషులు పరిపాలిస్తూ ఉంటారు. కానీ ఈరోజు క్రైస్తవులుగా, స్త్రీలుగా, మహిళలుగా ఉన్నటువంటి మనం ఏ పరిపాలన దేవుడు మెచ్చుకుంటున్నాడు, ఏ పరిపాలన దేవుడు ఆశిస్తున్నాడు, మన నుండి దేవుడు ఎలాంటి పరిపాలన దేవుడు కోరుకుంటున్నాడో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఏమండి? మనుషులు మనల్ని మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా దాని వలన ప్రయోజనం లేదు. కానీ దేవుని వల్లరా, దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. దేవుని మనసులో మన స్థానాన్ని సంపాదించుకోవాలి. ఏమండి? స్త్రీలను గూర్చి దేవుడు రాయించినటువంటి ఒక మాటను మనం ఆలోచిస్తే, దేవుడు మన గురించి రాయించినటువంటి ఒక మాటను మనం ఆలోచిస్తే, ఏమంటే దేవుడు రాయించినటువంటి మాటను 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. తొందరగా చదివి సహాయం చేయండి, సమయం ఎక్కువ అవుతుంది కదా. కనుక అందరూ చదివి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. పాపపరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలోకి చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. ఏమండి? ఈ మాటను మనం చదివినప్పుడు సాక్షాత్తుగా దేవుడు ఎవరిని గురించి రాయించాడు? స్త్రీలను గురించి, మన గురించే. ఏమండి? మన గురించే రాయించినట్టుగా ఉంది కదా. చదవండి, అక్కడ ఏమన్నాడండి మన గురించి? ఏమంటున్నాడంటే మెచ్చుకున్నట్టుగా లేదండి ఈ సందర్భం.
స్త్రీలను గురించి మన గురించి మాట్లాడిన మాట దేవుడు మన గురించి మెచ్చుకున్నట్టుగా లేదు ఇక్కడ, హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. ఏమంటున్నాడు మన తండ్రి? పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నామా? ఏ ప్రార్థన కూడిక జరిగినా, ఏ ఆరాధన జరిగినా, సభలో కానివ్వండి, మీటింగులలో కానివ్వండి, ఎక్కడ చూసినా ఎక్కువ సంఖ్యలో, అధిక సంఖ్యలో హాజరయ్యేది ఎవరు? మనమే. ఏమండి? ఎక్కడైనా చూడండి, ఎక్కడ ప్రార్థన కూడిక జరుగుతున్నా, ఆరాధన జరుగుతున్నా, ఏమంటే సంఘాలలో ఏ కూడిక జరుగుతున్నా, సభలలో కానివ్వండి, మీటింగ్లలో కానివ్వండి, ఎక్కువ సంఖ్యలో ఎవరుంటారు? మనమే ఉంటాం. మన గురించి రాయించినటువంటి మాట ఏంటంటే, మీరు ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారు. దేవుని మాటలు ఎక్కడ ఆరాధన జరుగుతున్నా, ఎక్కడ సభ జరుగుతున్నా, ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా కూడా మీరు వింటున్నారు, నేర్చుకుంటున్నారు. కానీ మీ జీవితంలో లేనిదంటూ ఏంటి అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీ జీవితంలో అనుభవ జ్ఞానం లేదు. ఏ విషయంలో? సత్య విషయంలో, వాక్యం విషయంలో మన జీవితంలో అనుభవం లేదు. ఎల్లప్పుడూ వింటున్నాము అని దేవుడు మెచ్చుకొని ఆ తర్వాత ఏమంటున్నాడు? మీరు వింటున్నారు, మంచిదే. మీరు ఎల్లప్పుడూ ఏ ప్రార్థన జరుగుతున్నా, ఎక్కడ జరుగుతున్నా మీరు వింటున్నారు. అయినప్పటికీ మీ జీవితంలో సత్య విషయమై అనుభవ జ్ఞానం లేదు. అనుభవ జ్ఞానం ఎలా వస్తుందండి? అనుభవ జ్ఞానం ఎలా వస్తుంది ఆలోచించండి. వంట చెయ్యాలి, చికెన్ కూర చేయాలి, లేదా పప్పు చేయాలి, ఏదైనా ఒక వంట మనకి అనుభవం రావాలంటే ఏం చేస్తాం? ఒక కూర మనకు చేయటం రానప్పుడు, పప్పు కూర ఉందండి, ఆ పప్పు కూర మనకు రాదు. ప్రారంభంలో మొట్టమొదటిగా వంట చేసి సక్సెస్ అయిన స్త్రీలు ఎవరూ లేరు, అంతా ఫెయిలే. మనం చేస్తున్న వంటలు ప్రారంభంలో మనం జ్ఞాపకం చేసుకోండి, సక్సెస్ అయ్యాయండి? ఫెయిలే. ఏం రాదు కదా మనకి, వంట రాదు. ప్రారంభంలో వంట చేయటం మనకు రాదు. ఆ తర్వాత మనం ఏం చేసాం? నేర్చుకున్నాం, విన్నాం, ఆ ప్రాసెస్ ఎలా చేయాలో, దేని తర్వాత ఏది వేయాలో, అది ప్రాసెస్ అనేది మనం ఏం చేసాం? నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత ఏం చేసామండి? పెద్దల ద్వారా అది నేర్చుకొని ప్రాక్టీస్ చేసాం. ఏమండి? ప్రాక్టీస్ చేసాం అంటే చేసాము, ఆ వంటను చేసాము. అంటే పదే పదే ఒక వంటను మనం చేసినప్పుడు మనకేమొస్తుంది? అనుభవం వస్తుంది. ఇంకా బట్టలు కుట్టడం విషయంలో ఏమండి? కటింగ్ రాదు చాలామందికి, స్త్రీలకు కటింగ్ రాదు. ప్రారంభంలో అందరూ కూడా ప్రతి ఒక్క పనిని మనం ఏం చేస్తామండి? నేర్చుకుంటాం. నేర్చుకొని మనం ఏం చేస్తాం? ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ అనగా అనుభవంలోకి తీసుకొస్తాం, అది చేస్తాం. వంట చేయడం వలన మనకు అనుభవం వస్తుంది. బట్టలు కుట్టడం వలన చెయ్యగా మనకేమొస్తుంది? అనుభవం వస్తుంది. దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడు? సత్య విషయంలో మీకు ఏం కావాలి? అనుభవం కావాలి. వాక్యం విషయంలో మీకు అనుభవం కావాలని దేవుడు చెప్తున్నాడు. అనుభవం సంపాదించామా? అండ్ వంటల్లో అనుభవం సంపాదించాం. మనం చేస్తున్నటువంటి పనుల్లో, మనం ఏ పని చేస్తామో ఆ పనుల్లో, భౌతికమైన పనుల్లో మనం ఏం సంపాదించాం? అనుభవాన్ని సంపాదించాం. కానీ మనం సంపాదించినది ఏంటి? ఎప్పుడు వింటున్నాం వాక్యం. ఎప్పుడు వాక్యం విన్నా కూడా మన జీవితంలో వాక్యంపై మనకేమీ లేదు, అనుభవం లేదు. మరొక మాటను చూడండి దేవుని వర్లారా. మరొక మాటను మనం ఆలోచిస్తే 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. అంటే ప్రాక్టీస్. సాధకం అనగా ప్రాక్టీస్. దేవుడు ఏం చెప్పాడండి? అపవిత్రమైన మాటలు మీరు మాట్లాడొద్దు, విసర్జించండి, వదిలేయండి. విన్నామా? దైవ సేవకులు చెప్తున్నప్పుడు విన్నాం కదండి మనం, అపవిత్రంగా మాట్లాడకండి. అపవిత్రంగా మాట్లాడటం దేవునికి ఇష్టం లేని పని అంతే చెప్పారు కదండి సేవకుల ద్వారా. సభలు విన్నాం కదా. విన్న తర్వాత మనం ఏం చేయాలి? మాట్లాడకూడదు, అపవిత్రంగా మాట్లాడకూడదు. దేవుడు చెప్పాడు అంటే అది మన జీవితంలో అనుభవంలోకి ఎలా తీసుకురావాలంటే మనం చేయడం వలన వస్తుంది. అపవిత్రంగా మాట్లాడకుండా ఉండడం వలన మన జీవితంలో ఏమొస్తుంది? అనుభవం వస్తుంది. ఏ విషయంలో? వాక్యం విషయం. ఇది వాక్యమే కదండి, దేవుడు రాయించినటువంటి మాటే కదా ఇది. అపవిత్రంగా మాట్లాడొద్దు. ఏమంటే అపవిత్రంగా మాట్లాడొద్దు. ఎలా ఉండమన్నాడు? దైవభక్తి విషయంలో నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి. విన్న వాక్యాన్ని నువ్వు ఇక్కడికి వచ్చి దైవ సేవకుల ద్వారా విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ వలన వచ్చేదే అనుభవం. అనగా మనం చేయడం వలన వచ్చేదే అనుభవం. వంట విని
వదిలేస్తే వస్తుందా మనకి వంట వస్తుందా? చేయడం వలన వస్తుంది వంట మనకి. అలాగే వాక్యం కూడా విన్న వాక్యాన్ని మన జీవితంలో చేయడం వలన, విన్న వాక్యాన్ని మన జీవితంలో పాటించడం వలన మనకేమొస్తుందండి? అనుభవం వస్తుంది. దేవుడు అందుకే చెప్తున్నాడు, హెచ్చరికగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు మెచ్చుకున్నట్టుగా లేదు. ఏమన్నాడంటే అవివేక స్త్రీలు అన్నాడు. ఏమంటే అవివేక స్త్రీలు అంటే మెచ్చుకున్న మాటేనా? వివేకం అంటే మెచ్చుకున్న మాట. అంటే మీరు జ్ఞానంగా ఉన్నారు, మీరు జ్ఞానంగా ఆలోచిస్తున్నారు అని మంచి మాట. అవివేకులు అన్నాడంటే దేవుడు అది మెచ్చుకున్న మాట కాదు. ఏమంటే మెచ్చుకున్న మాట కాదు. దేవుడు ఆయన ఏమండి ఆయన చేత మెప్పును పొందుకున్న స్త్రీలను గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడండి. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. దేవుడు మెచ్చుకున్నటువంటి స్త్రీలు దేవుడు ఆయన గ్రంథంలో మన కొరకు మనం తెలుసుకోవాలని, వారు ఎలా దేవుణ్ణి మెప్పించారో, వారు ఏ కార్యక్రమాల ద్వారా దేవుణ్ణి మెప్పించారో, ఈరోజు మనం ఏమి చేస్తే, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడో అన్న విషయాలను దేవుడు మన ముందు ఎంతోమంది గొప్ప స్త్రీలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఒక మాటను మనం ఆలోచిస్తే ఏమండి, ఒక స్త్రీని మనం ఆలోచిస్తే తీతుకు రాసిన గ్రంథం అండి, తీతుకు రాసిన పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనం. తీతుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. సారీ అండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఏమంటే ఈ సందర్భం అంతా మీరు చదివినప్పుడు ఏమంటే ఈ సందర్భంలో నయోమి గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే 4వ వచనం చదవండి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. ఏమండి నయోమి గారికి ఇద్దరు కొడుకులు. అప్పటికే భర్త చనిపోయాడు. నయోమి గారి యొక్క భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు కుమారులకి మోయాబు స్త్రీలతో వివాహం కొడుకులకు చేసింది, కుమారులకు వివాహం చేసింది. వివాహమైన తరువాత కొడుకులకి వివాహమైన తరువాత 10 సంవత్సరాలు గడిచిన తరువాత 5వ వచనం చదవండి. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనును ఇద్దరును చనిపోయిరి. ఏమండి కొడుకులకు వివాహం చేసింది ఎవరు? నయోమి గారు. వివాహం చేసిన 10 సంవత్సరాల తర్వాత కొడుకులు ఏమైపోయారు? చనిపోయారు. అయితే కొడుకుల దగ్గరకు వచ్చింది నయోమి గారు. ఏమండి సారీ అండి, కోడళ్ళ దగ్గరకు వచ్చింది నయోమి గారు. కోడళ్ళ దగ్గరకు వచ్చి నయోమి గారు ఏం మాట్లాడుతుందో చూడండి. 6వ వచనం, 8వ వచనం చదవండి. టైం లేదు కనుక 8వ వచనం. నయోమి తన ఇద్దరు కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. ఏమండి మీరు ఎలాగ నా కొడుకులు చనిపోయారు కదా, నా కొడుకులు చనిపోయారు, మీరు ఇక మీ తల్లుల యొద్దకు వెళ్ళిపోండి అన్నప్పుడు కోడళ్ళు ఏం చేశారో చూడండి. 10వ వచనం. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా. ఏమండి ఒక కోడలు అత్త వెళ్ళిపోమని చెప్పింది. నయోమి గారు కోడల దగ్గరకు వచ్చి నా కొడుకులు ఎలాగో చనిపోయారు కదమ్మా, మీరు వెళ్ళండి, మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి అన్నప్పుడు కోడలు ఏం చేశారంటండి? ఏడ్చారంట. ఏమండి అత్త వెళ్ళిపో అంటే ఏడుస్తారండి? అత్తని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నప్పుడు ఎవరన్నా ఏడుస్తారా? ఈ రోజున్న కోడలను మనం ఆలోచిస్తే అత్త వెళ్ళిపోమ్మా అంటే అబ్బా మంచిగా మాకు మంచి అవకాశం ఇచ్చావు అత్తయ్య, శబాష్ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడున్న ఏమంటే ఓర్పా గారు, రూతు గారు ఏం చేశారంటండి? ఏడ్చారంట. అత్తని విడిచిపెట్టి వెళ్ళి కోడలు ఎవరన్నా ఏడుస్తారండి? ఏడవరు. కానీ ఎందుకు ఏడ్చారండి వీళ్ళు? ఏమండి నయోమి గారు ఆమె చేస్తున్నటువంటి గృహ పరిపాలనలో ఒక కోడల్ని చక్కగా వాక్యం ద్వారా పెంచుకుంది. ఏమంటే రూతు గారు ఒక అన్యురాలు, మోయాబు స్త్రీ అంటే అన్యురాలుగా తన కొడుక్కి వివాహం చేసుకుంది. ఎవరండి? రూతు గారు. అయితే రూతు గారు, ఓర్పా గారు అత్తని విడిచి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నారు అంటే అత్త వారి పట్ల ఎంత ప్రేమను చూపించిందో ఆలోచించండి. చాలా గొప్ప ప్రేమను చూపించింది. ఎందుకు అంటే ఒక అన్యురాలుగా ఉన్నటువంటి కోడలని ఏం చేసిందండి? మార్చుకుంది తన వాక్యం చేత. ప్రతిరోజు కోడలికి వాక్యం నేర్పించడమే కాకుండా తన క్రియల్లో వాక్యానుసారంగా కోడల పట్ల చూపించింది. అందుకే అత్తని విడిచి వెళ్ళిపోవాలి అంటే కోడళ్ళు ఏడుస్తున్నారు. ఈరోజు మనం అలా ఏడుస్తామండి? ఏమంటే చాలామంది మాకు చెప్తూ ఉంటారు, మా అత్త గయ్యాలండి, మా కోడలు రాక్షస్ అండి మాకు చెప్తూ ఉంటారండి. అక్క మా అత్త గయ్యాలి. ఎందుకు అలా ఉన్నారు?
ఏమండి ఎందుకు అలా ఉన్నారు అంటే, మన జీవితంలో వాక్యం లేదు. వాక్యం ఉంటే మన అత్తను మార్చుకునే అవకాశం ఉంది. ఒక నయోమి గారు కోడళ్ళను మార్చుకుందండి. అందుకే కదా ఏడుస్తున్నారు కోడళ్ళు. ఎళ్ళిపోమ్మా అనంగానే ఎందుకు ఏడుస్తున్నారు? తల్లిని విడిచిపెట్టి వెళ్ళాలి అంటే ఏడుస్తాం మనం. అత్తని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఏడుస్తామా? కానీ ఏడ్చారంటండి. ఆలోచించండి, మీరు చరిత్రను బాగా ఆలోచించండి. ఏడ్చారు అంటే నయోమి గారు కోడల్ని ఎలా పెంచింది ఆలోచించండి. వాక్యానుసారంగా పెంచింది. నయోమి గారు చక్కగా దేవుని మాటలు విని తమ జీవితంలో అనుభవంలోకి తీసుకొని వచ్చి కోడళ్ళను తన చేస్తున్నట్టు గృహ పరిపాలనలో కోడళ్ళను మార్చుకుంది. ఒక అన్యురాలుగా ఉన్నటువంటి కోడళ్ళను మార్చుకుంది. ఏమండి? మార్చుకున్నప్పుడు ఏమండి అలా ఏడ్చిన తర్వాత 16వ వచనం చదవండి. ప్రియమైన దేవుడు కోడళ్ళు అందులో ఒక కోడలు వెళ్ళిపోయింది. సరే అత్తయ్య మీరు వెళ్ళిపోమన్నారు కదా. ఏమండి ఓర్పా గారు అత్త వెళ్ళిపోమంది, తల్లుల ఇంటికి వెళ్ళిపోండి అనగానే ఒక కోడలు వెళ్ళిపోయింది ఓర్పా గారు. ఎందుకు ఓర్పా గారు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే, ఓర్పా గారు వాక్యం విన్నారు కానీ అనుభవంలోకి తీసుకొని రాలేదు. ఏమండి అనుభవంలోకి తీసుకొని రాలేదు. అందుకే ఏమైపోయిందండి, అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అని రూతు గారు ఏమంటున్నారో చూడండి. 16వ వచనం చదవండి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టి పొమ్మనవద్దనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను. ఏమండి చెప్పిందండి. ఒక స్త్రీ ఒక కోడలైతే వెళ్ళిపోయింది. కానీ మరొక కోడలైతే ఏమంటుంది, అత్త అలా అనకు, అత్త అలా అనకు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని అనకు, నేను నీతోనే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఏమండి ఎందుకు అంటే, రూతు గారు అత్త చెప్పినటువంటి వాక్యాన్ని, అత్త చెప్పినటువంటి దేవుని మాటలను ఏం చేసిందండి, అనుభవంలోకి తీసుకుంది. నీ దేవుడే నా దేవుడు అని అన్నదంటే, నయోమి గారు నమ్ముకున్న దేవుడు ఎవరండి, మన యెహోవా దేవుడు. ఏమంటే మన దేవుణ్ణి నమ్ముకుంది కనుక అత్త దగ్గర ఉంటే చక్కగా దేవుని మాటలు వినే అవకాశం ఉంది. అత్త దగ్గర ఉంటే చక్కగా దేవుని పనిలో ఉండగలుగుతాను. అత్త దగ్గర ఉంటే నేను చాలా దేవుని పని కొరకు ఉన్నతంగా బ్రతకగలుగుతాను అనుకుంది. ఎవరండి, రూతు. అనుభవంలోకి తీసుకుంది. అంటే నయోమి గారు చేస్తున్నటువంటి గృహ పరిపాలనలో ఒక కోడలని మార్చుకుంది. ఆలోచించండి, ఒక కోడల్ని సంపాదించుకుంది. అంటే అన్యురాలుగా ఉన్నటువంటి ఒక రూతు గారిని సంపాదించుకుంది. మంచి పరిపాలన కదండి. అందుకే నయోమి గారి యొక్క గృహ పరిపాలన దేవునికి నచ్చింది. ఇంకా కోడలు ఉన్నటువంటి విధానం విన్నది కదా, అత్త దగ్గర వాక్యం విన్నది కదా, అత్త దగ్గర విన్న వాక్యాన్ని కూడా విడిచిపెట్టలేదండి, అనుభవంలోకి తీసుకుంది. అత్త నీ దగ్గరే ఉంటాను, నీ దగ్గర ఉంటే నేను చక్కగా దేవుని మాటలు వినగలుగుతాను, దేవుని పనిలో ఉండగలుగుతాను, దేవుని పనిలో నేను ఉంటాను. సహజంగా ఈ మాటలు ఏమంటుందండి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను అని అన్నదంటే సహజంగా ఈ మాటలు ఎక్కడైనా పడతాయండి, ప్రేయసి ప్రియుడి మధ్య అని పడతాయి. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానండి, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతానండి. భార్య భర్తల మధ్య పడతాయి ఇలాంటి మాటలు. కానీ ఒక అత్త కోడల మధ్య ఎలాంటి మాటలు వస్తున్నాయంటే ఎందుని బట్టో తెలుసా అండి, వాక్యాన్ని బట్టి. నయోమి గారు చెప్పినటువంటి వాక్యం రూతు గారి అనుభవంలోకి తీసుకుంది. నయోమి గారి గృహ పరిపాలనలో ఒక అన్యురాలుగా ఉన్నటువంటి రూతును సంపాదించుకుంది. అలాగే రూతు గారు ఏం చేశారండి, అత్త చెప్పినటువంటి మాటలను తమ జీవితంలోకి తీసుకుంది. ఏమంటే దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికింది కదండి రూతు గారు. ఆమె చరిత్రను మనం చదివినప్పుడు మనకు అదే అర్థమవుతుంది. రూతు గారు కూడా దేవుని పక్షాన గొప్పగా బ్రతికింది. ఒక స్త్రీయే అయినప్పటికీ ఎంత గొప్పగా దేవుడు మెచ్చిన విధంగా బ్రతికింది. ఒక నయోమి గారు, ఒక రూతు గారు, అత్త కోడలు ఇద్దరు కలిసి దేవుణ్ణి మెప్పించారు. ఏమంటే దేవుణ్ణి మెప్పించారు. ఈ రోజు ఉన్నటువంటి అత్త కోడలు మనం ఆలోచిస్తే ఎలా ఉన్నారండి, ఒకరంటే ఒకరికి పడదు. ఏమండి ఒకరంటే ఒకరికి పడదు. ఏమంటే ఒకరు తూర్పున ఒకరు పడమురన ఉంటారా లేదండి అత్త కోడళ్ళు? ఇలాగే ఉన్నారు. ఈ సమాజంలో ఉన్న అత్త కోడళ్ళ పరిస్థితి ఇలాగే ఉన్నారు. కానీ దేవుడు ఒక మంచి ఏమండి వీరిద్దరిని గురించి రాయించాడు. ఎందుకంటే మీరు అలా ఉండకూడదు. ఒక రూతుని జ్ఞాపకం చేసుకో, ఒక నయోమిని జ్ఞాపకం చేసుకో. అత్తా కోడళ్ళ మధ్య ఉన్న బంధాన్ని మీరు ఆలోచించండి. అత్తా కోడళ్ళ మధ్య బంధం తల్లి కూతుర్ల బంధంలాగా ఉంది. అందుకే కదా రాయించింది దేవుడు, మనకి కొరకే కదా.
మనం కూడా తెలుసుకోవాలని. ఏమంటే రూతు అనే పుస్తకం అండి, ఒక పుస్తకాన్ని దేవుడు రాయించాడంటే రూతు గారు దేవుణ్ణి ఏం చేసిందండి? మెప్పించింది. ఆమె చేస్తున్నటువంటి గృహ పరిపాలనలో రూతు గారు దేవుణ్ణి మెప్పించింది. ఈరోజు ఉన్నటువంటి మనం ఏమండి, మనం కూడా గృహ పరిపాలన చేస్తున్నాం కదా, మనం కూడా కుటుంబంలో ఉన్నాం కదా, కుటుంబంలో ఉన్న మనం కూడా ప్రతి బాధ్యతను మనం తీసుకుంటున్నాం కదా. పిల్లల బాధ్యతను తీసుకుంటున్నాం, అత్త బాధ్యతను తీసుకుంటున్నాం, కోడళ్ళ బాధ్యతను కూడా మనం తీసుకుంటున్నాం. ఇలాంటి బాధ్యతలు తీసుకోవడం అంటే ఏంటిది? పరిపాలించటం. ఏమంటే పరిపాలించటం. కానీ ఇక్కడ రూతు గారు, నయోమి గారు కూడా వారిద్దరి పరిపాలన ఎలా ఉందండి? గొప్పగా ఉంది. దేవుణ్ణి మెప్పించిన విధంగా ఉంది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా లేదా? దేవుణ్ణి మెప్పించిన విధంగా ఉంది. ఏమండి, మనం కూడా అంతే. ఈరోజు మనం ఉన్నాము అంటే, మనం కూడా ఈరోజు మనం ఒక గృహ పరిపాలన చేస్తున్నామంటే అది ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి, మనుషులు కాదు. మనుషులు మెచ్చుకోవడం వలన, మీకు ముందుగానే చెప్పాను కదా, మనుషులు మెచ్చుకోవడం వలన ప్రయోజనం లేదండి. మనుషులు మనల్ని మెచ్చుకోవడం వలన లాభం ఏమీ లేదు. మన దేవుని మనసులో సంపాదించుకోవాలి. అందుకే ఒక రూతు గారు అలాగే సంపాదించుకున్నారు కదా. అందుకే ఆమె పేరు మీద ఏమైంది? దేవుడు ఒక గ్రంథాన్ని అనగా ఒక పుస్తకాన్ని రాయించాడు. ఒక పుస్తకాన్ని రాయించాడు అంటే దేవుణ్ణి మెప్పించింది ఒక రూతు గారు. ఏమండి, ఒక రూతు గారు దేవుణ్ణి మెప్పించింది. మరొక మాటను మనం ఆలోచిస్తే, మరొక స్త్రీ అండి, ఒక రూతు గారిని, ఒక నయోమి గారిని మనం ఆలోచించాం కదా. మరొక స్త్రీని దేవుడు మన ముందు పెట్టాడు. ఆమె గురించి మనం ఆలోచిస్తే, ముందుగా 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. ఏమండి, మేము భక్తిపరులం అండి, మేము భక్తిగల స్త్రీలమండి, మేము దేవుని బాగా ప్రేమిస్తామండి, దేవుని కొరకు భక్తిగా ఉంటామండి అని చెప్పుకోవడం కాదు. దేవుడు ఏమంటున్నారండి? చెప్పుకొని స్త్రీలకు తగ్గట్టుగా ఉండొద్దు. మరి ఎలా ఉండాలి? సత్క్రియల చేత అలంకరించుకోవాలి. మన జీవితంలో ఏముండాలి? సత్క్రియలు. సత్క్రియ అంటే సత్తనగా వాక్యం, క్రియ అంటే పని, వాక్య సంబంధమైన పనులు అనగా దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం అలంకరించుకోవాలి. దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు. స్త్రీలుగా మనం చేయవలసినటువంటి పనులు, ఈ భూమి మీద ప్రతి స్త్రీ చేయవలసినటువంటి పనులు దేవుడు చెప్పాడు. వాటన్నిటిని మనం తెలుసుకొని వాటన్నిటిని మనం మన జీవితంలో నెరవేర్చినప్పుడు మనం ఏం చేసుకుంటాం? అలంకరించుకుంటాం. స్త్రీలు ఎక్కువ దేన్ని అలంకరించుకుంటారండి? గాజుల చేత, ఏమంటే ఆభరణాల చేత, ఏమంటే వారికి ఇష్టం వచ్చినట్టు అలంకరించుకుంటారు. ఏమంటే అది భౌతికంగా అది నీకు అవసరమేమో, కానీ దేవునికి ఏది అవసరం? ఆత్మీయంగా అనగా దేవుని పనులు చేస్తూ మనం అలంకరించుకోవాలి. ఏమంటే మరొక స్త్రీని మనం ఆలోచిస్తే, రూతు గురించి, నయోమి గారి గురించి మనం ఆలోచించాం కదండి. దేవుణ్ణి మెప్పించారు. వారు చేస్తున్నటువంటి గృహ పరిపాలనలో దేవుణ్ణి మెప్పించారు. అందుకే దేవుడు రూతు గ్రంథం, రూతు పుస్తకాన్ని రాయించాడు. రూతు పుస్తకాన్ని రాయించాడంటే దేవుడు మెచ్చుకుంటేనే కదా రాసేది. దేవుడు మెచ్చుకుంటేనే కదండి ఆయన రాసింది ఆయన గ్రంథంలో. కనుక ఆలోచించండి. మరొక స్త్రీని మనం ఆలోచిస్తే, సత్క్రియల చేత మనం చెప్పాం కదా, సత్క్రియల చేత మనం అలంకరించుకోవాలి. అలా సత్క్రియ చేత అలంకరించుకున్నటువంటి ఒక స్త్రీని మనం ఆలోచిస్తే, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. సాధువైనట్టు అంటే చాలామంది స్త్రీలు ఉంటారండి. కొంతమంది స్త్రీలు ఉంటారు, చీటికి మాటికి ఏమవుతారండి? కోపడుతూ ఉంటారు. కారణం ఉండదు, కానీ ఏమవుతారు? కోపడుతూ ఉంటారు. అలా కోపడటం వల్ల జరిగే ప్రమాదం ఏంటో తెలుసా అండి? దేవుడు ఒక మాట అన్నాడు, కోపపడుడు కానీ పాపం చేయొద్దు అన్నాడు. అంటే కోపపడండి, దాని వలన వచ్చేది ఏంటిది? పాపం చేసే అవకాశం ఉంది. కోపపడటం వలన దాని వలన మనం పాపం చేసే అవకాశం ఉంది. అందుకని ఏమన్నాడంటే, మీరు కోపపడద్దు, సాధువుగా ఉండండి, మృదువుగా ఉండండి, సున్నితంగా ఉండండి. ఎందుకు మీరు అలా కోపపడుతున్నారు? చీటికి మాటికి కోపపడటం వలన దేవునికి నచ్చదండి. మనం స్త్రీలం కదా, చాలా వివేకం కలిగి, చాలా మృదువుగా, సాధువుగా ఉండాలి.
ఏమండి సాధువుగా ఉండాలి. అలాంటి అలంకరణ దేవునికి ఎలా ఎలా ఉందంటండి, ఆయన దృష్టికి మిగుల విలువ గలది. ఏమండి 5వ వచనం అటువలే 4వ వచనం అది దేవుని దృష్టికి ఎలా ఉందంట, మిగుల విలువ గలది. కోపపడకుండా ఉండడం వలన దేవునికి ఏంటండి, విలువగా ఉంటుంది. మనం దేవుని దృష్టిలో విలువగా ఉంటాం. ఏమంటే సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. 5వ వచనం అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఏమండి స్వపురుషులకు మనం చేస్తున్నటువంటి గృహ పరిపాలనలో మన భర్తకు ఏమవ్వాలి, లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. మన భర్తకు మనం లోబడి ఉంటే దేవునికి అదేంటండి, విలువ కలిగిందిగా ఉంటుంది, విలువగా ఉంటుంది. మనల్ని చూసి దేవుడు విలువగా ఎంచుతాడు. మనం చేస్తున్నటువంటి పనిని బట్టి దేవుడు ఆయన దృష్టిని ఆయన మన కొరకు మెచ్చుకునే విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని చెప్పుకుంటూ వస్తూ ఏమండి ఉండవలసిన లక్షణాలన్నీ చెప్పుకుంటూ వస్తూ ఒక స్త్రీని మన ముందు పెట్టారు. ఆమె ఎలా ఉందో, సత్క్రియల చేత ఆమె ఎలా ఉందో ఏమండి చూడండి. 6వ వచనం అండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చెప్పాడు కదండి, సత్క్రియల చేత మీరు అలంకరించుకోవాలి. ఎలాంటి సత్క్రియ అంటే భర్తకు లోబడే సత్క్రియ. ఏమంటే ఏం సత్క్రియ, భర్తకు లోబడే సత్క్రియ. మరి అలా ఎవరున్నారు చెప్పాడు, ఎవరండి, శారా గురించి చెప్తున్నారు, శారా గారి గురించి చెప్తున్నారు. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. యజమానుడు అని పిలిచే స్త్రీలు ఉన్నారు ఈరోజు? భర్తలను యజమానుడా అని పిలిచే స్త్రీలు ఉన్నారా? ఏమని పిలుస్తారండి? అండ్ మనందరికి తెలుసు, మనం వింటూనే ఉంటాం. కానీ దేవుని వారల శారా ఎలా పిలిచిందండి, యజమానుడా అని పిలిచింది. యజమానుడా అని పిలిచి ఆ పిలుపుకి ఏమైందండి, లోబడింది. భర్త చెప్పినటువంటి ప్రతి మాటను శారా చేసింది. శారా ఎలా సత్క్రియ చేసిందండి, శారా ఎలా లోబడిందంటే దేవుడు ఆ ఒక గొప్ప మాటను రాయించాడండి. ఆమెకు ఎలా లోబడిందో, భర్త మాటకు ఎలా లోబడిందో దేవుడు ఒక మాటను రాయించాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచిస్తే ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి. అబ్రహం గారు ఎండవేల గుడారం దగ్గర కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు ఒక 3 మనుషులు వెళ్తున్నారంటండి ఆయన దగ్గర. ఆయన కూర్చున్నప్పుడు ఆయన ముందర నుంచి అలా వెళ్ళిపోతున్నారు. గుడారం ముందర నుంచి వెళ్ళిపోతుంటే ఎవరండి అబ్రహం గారు? ముసలి వయసులో ఉన్నవారే కదండి, వృద్ధుడు. అప్పటికే ఆయన వృద్ధుడే. అయితే అలా వృద్ధుడుగా ఉన్నప్పుడు ఒక వెళ్తున్న దాసులను చూసి, దాసులు వెళ్తున్నారు కదండి, దాసులు వెళ్తున్నారు. వారు ఉన్నటువంటి గుడారం దగ్గర కూర్చున్నాడు అబ్రహం గారు. అబ్రహం గారు కూర్చున్నప్పుడు దాసులు అలా వెళ్ళిపోతున్నప్పుడు పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళారంటండి. వెళ్ళి ఏం చెప్తున్నారండి ఆ దాసుల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోనివద్దు అంటే. ఈ సందర్భంతో మీరు ఆలోచించండి. అబ్రహం గారు గుడారం దగ్గర కూర్చున్నప్పుడు దాసులు 3 అలా వెళ్తున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి, ఈరోజు మా గుడారం దగ్గరికి మీరు రాండి, మీకు నీళ్ళు ఇస్తాను, తినడానికి. మీరు ఎండవేళ వెళ్తున్నారు కదా, ప్రయాణమై వెళ్తున్నారు, చాలా బాధ, మీరు ఇంకా మళ్ళీ ప్రయాణం చేయాలి. మీకు నేను భోజనాన్ని సిద్ధం చేస్తాను, త్రాగడానికి నీళ్ళు ఇస్తాను, ఉండడానికి స్థలం ఉంది, రాండి అని ఆతిథ్యం ఇవ్వడానికి పిలుస్తున్నాడండి. ఇంటికి ఆతిథ్యం ఇవ్వడానికి పిలుస్తున్నాడు అబ్రహం గారు. వచ్చారండి. పిలిచిన తర్వాత వారు కూడా అబ్రహం మాట విని వచ్చేశారు ఇంటికి. అబ్రహం గారు ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత అబ్రహం గారు తన భార్య దగ్గరికి వెళ్ళారండి. 6వ వచనం. అబ్రహాం గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరపడి వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అబ్రహం గారు ఏం చేశారు, ఇంటికి దాసులు పిలిచాడు ఆతిథ్యం ఇవ్వడానికి. దాసులు కదండి, ఎండవేళ వెళ్తున్నారు. వారి మీద అబ్రహం గారికి పిలిచి వారికి ఆతిథ్యం ఇవ్వాలని, వారికి మంచి నీళ్ళు ఇవ్వాలని, భోజనాన్ని సిద్ధం చేయాలని, వారు ఉండడానికి స్థలం ఉందని వారిని పిలిచి ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత వారిని అక్కడ కూర్చోపెట్టి, గుడారంలో ఎవరున్నారండి, శారా గారు ఉన్నారు. శారా గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత శారాతో ఏం చెప్తున్నారండి,
నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి రొట్టెలు చేయి అంటున్నాడు. ఎన్ని మానికలండి? 3 మానికలు. ఇంచుమించు ఎంతో తెలుసండి? 7 కేజీలు. ఏమండి, ఒక రొట్టె, 2 రొట్టె, 3 రొట్టెలు చేయడానికి మనకేమవుతుందండి? అయ్య బాబోయ్ అంటాం మనం. అంటాం లేదండి? ఏమండి, దాసులను తీసుకొచ్చి అమ్మ నువ్వు 3 మానికల పిండితో నువ్వు రొట్టెలు చేయాలి, భోజనాన్ని కూడా సిద్ధం చేయాలి. నెమ్మదిగా చేస్తావేమో, అలా ఉండకూడదు. నువ్వు ఎలా చేయాలి? త్వరపడుచు చేయాలి. ఏమండి, రుద్దురాలు కదండి. ఏమండి, శారాగా రుద్దురాలు కదా, ముసలామె నిజంగా 7 మానికల పిండిని తీసుకొచ్చి, మెత్తని పిండిని తీసుకొచ్చి రొట్టెలు చేయగలుగుతుందా? ఈరోజు ముసలివారు పనులు చేస్తారండి? చెయ్యరు. కానీ ఆ రోజు భర్త మాటకి ఎలా లోబడిందో దేవుడు రాయించాడు. ఏమన్నాడండి? ఏం చెప్తున్నాడు? 3 మానికల పిండితో, నువ్వు మెత్తని పిండితో రొట్టెలు చేయాలమ్మా. నేను దాసును పిలిచాను అనగా మనమైతే ఏం చేస్తామండి? ఏంటి నువ్వు ఎలా పని లేదా? తీసుకొచ్చి మళ్ళీ 3 మానికలు అంటున్నావు, నేను చెయ్యను అని కింద నుంచి పైదాకా మన భర్తలు మనం చూస్తాం. కానీ శారా ఎలా లోబడిందండి? చేసి పెట్టింది. ఆ తర్వాత భోజనాన్ని కూడా ఆమె సిద్ధం చేసినట్టుగా మన సందర్భం కింద వచ్చిన మనం చదవగలం. అంటే భర్త మాటకు లోబడిందా శారా గారు? సత్క్రియ చేత తను అలంకరించుకుందా? శారా గారు తన జీవితంలో తను చేస్తున్నటువంటి గృహ పరిపాలనలో నా భర్త దాసులను తీసుకొచ్చాడు, ఇంటికి ఆతిథ్యం ఇవ్వడానికి నా భర్త ఏమండి అతిథులను తీసుకొచ్చాడు కనుక ఆయన మాట పోకూడదు. ఆయన చెప్పిన మాట నేను వినాలి. ఆయన ఏది చెప్పినా నేను చెయ్యాలి. ఏమండి, ఏది చెప్పినా నేను చెయ్యాలి అని ఏం చేసిందంటే శారా గారు భర్త మాట క్రియల చేత తను చేసి భర్త మాటకు లోబడింది. లోబడిందండి. అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు కూడా అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాం గారికి కూడా తెలియదు. ఏమండి, అబ్రహాం గారికి కూడా తెలియదు. పిలిచిన వెంటనే అబ్రహాం గారు బయలుదేరి వెళ్ళాడా? భార్య కూడా వెళ్ళిందా? శారా గారు కూడా వెళ్ళారు. ఆలోచించండి, ప్రతి విషయంలో ప్రతి పనిలో భర్త మాటను విన్నది ఎవరండి? శారమ్మ. అంటే ఎంత లోబడిందండి భర్త మాటకు? ఎంత లోబడింది అంటే దేవుని మాటకు భర్త మాటకు చాలా లోబడిందండి. అనగా తను చేస్తున్నటువంటి గృహ పరిపాలనలో దేవుణ్ణి మెప్పించిందండి శారా. ఈరోజు మనం శారా గురించి చదువుతున్నాము అంటే దేవుడు రాయించాడు. భర్త మాటకు ఆమె ఎలా లోబడిందో, ఎలాంటి సత్క్రియ చేసి, ఎలాంటి కష్టమే కదండి, వృద్ధులు పనిచేయడం కష్టం. కానీ 7 కేజీల పిండితో రొట్టెలు చేసిందంటే కష్టం కాదా? ఆలోచించండి. కష్టమే దేవుని వాళ్ళారా. అంతగా ఆలోచించింది, అంతగా లోబడిందని ఈరోజు మనం కూడా అలా లోబడాలి అని దేవుడు మన కొరకు శారా జీవితాన్ని మన ముందు పెట్టాడు దేవుడు. చదువుతున్నాం కదా మనం కూడా. సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు మన భర్తలను కూడా మనం అలా ఏది చెప్తే మనం కూడా అదే చేయాలి. మన భర్తలు తీసుకొచ్చారంటే మనం ఎంత కష్టమైన ఆ పని మనం చెయ్యాలి. ఈరోజు సేవకులు వస్తే మనం అలాగే ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరైనా మన భర్త ఏది చెప్పినా మనం వినాలి. ఏమండి, ఏది చెప్పినా వినాలి. ఆలోచించిన శారా తన గృహ పరిపాలన ఏం చేసిందండి? భర్తకు లోబడింది. ఒక నయోమి గారు, ఒక రూతు గారు వారు చేస్తున్నటువంటి గృహ పరిపాలనలో దేవుణ్ణి మెప్పించారు. అలాగే శారా గారు కూడా ఆమె చేస్తున్నటువంటి గృహ పరిపాలన భర్తకు లోబడి దేవుణ్ణి మెప్పించింది. ఈరోజు క్రైస్తవులుగా మనం ఉన్నాం, క్రైస్తవ స్త్రీలుగా ఈరోజు మనం ఉన్నాం. మరి వారి జీవితాలను చదువుతున్నాం కదా, వారి జీవితాలను మనం వింటున్నాం కదా, అనుభవంలోకి మనం తీసుకొస్తున్నామా? ఒక కోడలు ఒకవేళ ఏదైనా అరిచిందనుకోండి, పొరపాటున గొడవలు జరిగినప్పుడు ఎవరో ఒకళ్ళు కోడలు తగ్గాలి, అత్త తగ్గాలి అంటారు కదండి. తగ్గాలి, దేవుడు చెప్పాడు. ఏమంటే మన క్రియల చేత మన అత్తను మార్చుకునే అవకాశం ఉంది, మన క్రియల చేత కోడలను మార్చుకునే అవకాశం ఉంది. ఏమండి, వారు అలానే మార్చుకున్నారు, దేవుణ్ణి మెప్పించారు. దేవుణ్ణి మెప్పించినటువంటి స్త్రీలు నయోమి గారు, రూతు గారు, ఒక శారా గారండి. వారు చేస్తున్నటువంటి పరిపాలనలో దేవుణ్ణి గొప్పగా మెప్పించారండి, చాలా గొప్పగా మెప్పించారు. మరొక స్త్రీని మనం ఆలోచించుకొని ముగించుకుందామండి, చాలా టైం అయింది కనుక మరొక స్త్రీని మనం ఆలోచించుకొని ముగించుకుందాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను.
కనుక అతడు అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆత్ ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చెను. ఏమండి ఈ సందర్భం అంతా ఏమిటంటే అండి, ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుందండి. ఏం పేరండి ఆమె పేరు? ఏం పేరు? ఏం పేరండి? పేరు రాయలేదండి. ఆమె పేరు రాయించలా దేవుడు. కానీ ఆమె క్యారెక్టర్‌ని రాయించాడు. ఘనంగా ఉంది. ఘనురాలైనటువంటి స్త్రీ. ఆమె పేరు రాయించలా దేవుడు. కానీ ఆమె క్యారెక్టర్‌ని రాయించాడు. ఈరోజు దేవునికి పేరుతో ముఖ్యం కాదు. పేరును దేవుడు లక్ష్యపెట్టాడు, కానీ మన క్యారెక్టర్‌ను, మన జీవితాన్ని, మన ప్రవర్తనను, మన క్రియను దేవుడు లక్ష్యపెడతాడు. అందుకే ఇక్కడ షూనేము పట్టణంలో ఒక స్త్రీ ఉందంట. ఏమంటే షూనేము పట్టణంలో ఒక స్త్రీ ఉన్నారు. ఎవరు అంటే ఆమె ఒక ఘనురాలు. అంటే దేవుడు ఆమె గురించి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటి? ఘనురాలు. అయితే ఈ ఘనురాలుగా ఉన్నటువంటి ఒక స్త్రీ షూనేము పట్టణంలో ఉందండి. ఆమె ఊరి పేరేంటి? షూనేము పట్టణం. ఏమంటే షూనేము పట్టణానికి ఎలీషా గారు ప్రవక్త, అనగా మన భాషలో సేవకుడు. ఏమండి సేవకుడు షూనేము పట్టణానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. షూనేము పట్టణానికి సేవకుడు వాక్యం చెప్పడానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. అప్పుడు వచ్చినప్పుడు ఆ స్త్రీ చక్కగా సేవకుని మాట ఎలీషా గారి ద్వారా ఎన్నో మాటలు నేర్చుకుంది. దేవుని మాటలు నేర్చుకుంది. దేవుని మాటలు నేర్చుకొని వాక్యం వినటానికి వస్తుంది కదండి. ఇప్పుడు మీరు ఎలా వచ్చారో విన్న తర్వాత వెళ్ళిపోతారు కదా. వచ్చిన తర్వాత సేవకుడు ఎలీషా గారి దగ్గరికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోదండి. మళ్ళా వెళ్ళిపోవటం కాకుండా సేవకుడి దగ్గరికి వెళ్ళి బలవంతం చేసేదంట. దేనికి? సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు మా ఇంటికి భోజనానికి రావాలి, మీరు ఎంత గొప్ప ఆత్మీయమైన మాటలు చెప్పారు, మా జీవితానికి సంబంధించిన గొప్ప మాటలను మాకు అందించారు కదా, మీరు ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తున్నారు, కనుక ఈరోజు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి, ప్లీజ్ అయ్యా దయచేసి. ఏమంటుందంటే బలవంతం అనగా రిక్వెస్ట్, బలవంతం చేస్తుంది. రావాల్సిందేనయ్యా, తప్పకుండా నువ్వు రావాలి, నేనైతే ఊరుకోను, మీరు వస్తేనే మన ఇంటికి వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను అన్నట్టుగా కూర్చుంది. ఏమంటే ఆమె ఎంత మంచి మనసుతో ఉందో ఆలోచించండి. దేవుని పక్షాన సేవ చేస్తున్నటువంటి సేవకుని గురించి ఎంత గొప్పగా ఆలోచించిందండి. రావాలయ్యా, ఇంత గొప్ప మాటలు మీరు చెప్పారు కదా, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, దయచేసి రాండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. అలాగే ఎలీషా గారు కూడా వెళ్ళారండి. వెళ్తూ ఉండేవారు, భోజనం చేస్తూ ఉండేవారు. ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని ఏమండి ఎలీషా గారు కూడా తీసుకున్నారు. ఆమె అంతటితోనే ఆగిపోలేదండి. నా కింద వచనాలు చదవండి, 9వ వచనం చదవండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఏమండి ఆమె ఒక గొప్ప తీర్మానం తీసుకుందండి. సేవకుని పట్ల ఒక గొప్ప తీర్మానం తీసుకుంది. ఏంటో తెలుసా అండి? ఎంతో దూరం నుంచి ఎలీషా గారు వస్తున్నారు. ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఎంతో కష్టపడి గొప్ప దేవుని మాటలు మనకు అందిస్తున్నారు. కనుక నేను నా సేవకుని కొరకు ఏమంటున్నారంటే, సేవకుని గురించి ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తుందండి? దైవభక్తి గల దైవజనుడు. భర్తతో చెప్తుంది, అయ్యా గొప్ప దైవజనుడు, దైవభక్తి గల దైవజనుడు ఆయన ఎలీషా గారు. కనుక ఆయన ఎప్పుడు వస్తూ ఉన్నారు కదా, మన ఇంటికి వస్తున్నారు, మనం భోజనం పెడితే తింటున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఆయన వెళ్ళేటప్పుడు చాలా ప్రయాణం చేయాలి కదండి. ప్రయాణంలో చాలా ఇబ్బంది ఉంటుంది. ప్రయాణం చేయాలి, మళ్ళీ మనకు వాక్యం అందించాలి. కనుక నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఏంటంటే, మనకు ఒక గోడ ఉంది కదా, గోడ మీద ఆయనకు ఒక రూమ్ కట్టిద్దాం, గది కట్టిద్దాం అనుకుందండి. ఏమండి తర్వాత చదవండి 9వ వచనం. కాగా తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చు పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, ఏమండి చిన్న గది కట్టిద్దాం. ఎంతో ప్రయాణం చేసి వస్తున్నారు కదా, రెస్ట్ తీసుకుంటారు, సేవకుడు కదా, చక్కగా ధర్మశాస్త్రాన్ని పరిశీలించాలి, ఆయనకి ఎంత పీస్ఫుల్గా ఉండాలి, రూము చక్కగా మైండ్ బాగుండాలి. కనుక మనకు వాక్యం అందిస్తున్నారు కాబట్టి ఆయనకు ఒక రూమ్ కట్టిద్దాం. ఆ తర్వాత మంచం కూడా, పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి కూడా మంచం ఏర్పాటు చేద్దాం. ఆ తర్వాత బల్ల, ఏమండి ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు బల్ల మీద పెట్టుకొని చక్కగా చదువుకుంటాడు. బల్ల, ఆయన కూర్చోడానికి పీట, తర్వాత దీపస్తంభం, లైట్. ఎంత గొప్పగా ఆలోచించిందండి. ఆయన కొరకు గది కట్టిద్దాము, ఆ తర్వాత మంచాన్ని ఏర్పాటు చేద్దాము, తర్వాత లైట్ని ఏర్పాటు చేద్దాము, బల్లని ఏర్పాటు చేద్దాము, పీటను ఏర్పాటు చేద్దాము అని ఒక సేవకుని పట్ల ఎంత గొప్పగా ఆలోచించిందండి. ఎవరండి? ఘనురాలు. పేరు రాయలేదు, కానీ ఆమె క్యారెక్టర్ని దేవుడు రాయించాడు. ఘనంగా ఎంచబడిన దేవుని దృష్టిలో
ఏమంటే దేవుడు ఆమె గురించి ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ గనురాలు. దేవుడు మెచ్చుకున్నాడా? మెచ్చుకోనే ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ గనురాలు. ఏమంటే గనురాలు ఎంత గొప్పగా ఆలోచించి, సేవకుని పట్ల ఎంత గొప్పగా ఆలోచించింది. ఈరోజు మనం కూడా సేవకుని పట్ల అలా ఆలోచించాలి. సేవకులు వస్తున్నప్పుడు, సేవకులు అంటే ఎవరండి? దేవుని పిల్లలు. సాక్షాత్తు దేవుని పక్షాన ఉండి నిలవబడి ఆయన మాటలు బోధించేవారు, ఆయన పని చేసేవారు, ఆయన కొరకు ఏర్పరచబడిన వారు సేవకులంటే. కనుక సేవకుని విషయంలో మనం చిన్న చూపు చూడకూడదండి. సేవకునికి మనం చాలా గౌరవాన్ని ఇవ్వాలి. చాలా గొప్పగా ఆలోచించింది కానీ ఇలా ఆలోచిస్తాం మనం. అండ్ ఇది చదివారు కదా, చదివిన తర్వాత మనకేమనిపిస్తుంది? ఆలోచించండి, దేవుని వల్ల ఎంత గొప్పగా ఆలోచించే స్త్రీలు ఈరోజు ఉన్నారా? అండ్ భోజనం పెట్టడానికి వెనకాడతాం మనం ఈరోజు. భోజనానికి మన భర్త ఒక సేవకుని ఇంటికి తీసుకొని వస్తే మనం ఏం చేస్తాం? ఏంటండి ఎలా పర్లేదు, ఒక రోజు మంచి టైం చూసుకొని తీసుకురావచ్చు కదా, ఇప్పటికిప్పుడు నేను ఎలా చేయాలి ఏంటి అంటావా? లేదండి, అన్ని సౌకర్యాలుగా ఉన్నప్పుడు మనం చేద్దాం అనుకుంటాం. ఏమండి, అన్నీ బాగున్నప్పుడే ఒకరోజు మంచిగా అన్ని సెట్ చేసి పెడదాం అనుకుంటాం మనం. అలా కాదండి, సేవకుల పట్ల అలా ఆలోచించకూడదు. వారు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటారు. ఏమండి, ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటారు, చాలా కష్టపడతారు. దేవుని గురించి ఆలోచించాలి, ప్రజలకు ఎలా చెప్పాలి, దేవుని మనసుని వారికి ఎలా వివరించి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా, కష్టపడతారు కదా దేవుని పక్షాన. అలాంటి సేవకుని పట్ల మనం చిన్న చూపు చూడకూడదు. గనురాలుగా ఎంచబడిందండి, దేవుడు మెచ్చుకొని ఇస్తున్నటువంటి ఏంటి సర్టిఫికేట్ ఏంటండి? గనురాలు. దేవుడు మెచ్చుకున్నాడు, ఈ స్త్రీని మెచ్చుకున్నాడు. ఆమె చేస్తున్నటువంటి గృహ పరిపాలనలో ఏం ఆలోచించింది? సేవకుని గురించి గొప్పగా ఆలోచించింది. నేను ఏదైనా చెయ్యాలి, ఇదే కాదు, భోజనమే కాదు, నా సేవకుని కొరకు నేను ఇంకేదో చెయ్యాలి, నా సేవకుని పట్ల నేను ఇంకేదో గొప్ప కార్యం చెయ్యాలి అని గొప్పగా ఆలోచించిందండి. ఈరోజు మనం కూడా అంతే, మనం కూడా అలాగే ఉండాలి. దేవుని వారిలా ఆలోచించండి. ఒక నయోమి గారి గురించి, ఒక రూతు గారి గురించి, ఒక శారా గారి గురించి మనం వింటున్నప్పుడు, మనం నేర్చుకుంటున్నప్పుడు మన జీవితంలోకి ఏం రావాలి? మొట్టమొదటి మనం చదువుకున్నాం కదా, దేవుడు చెప్పాడు మీరు ఎల్లప్పుడూ వింటున్నారు కానీ మీ జీవితంలో ఏమీ లేదు. సత్య విషయంలో, వాక్యం విషయంలో, దేవుడు చెప్పినటువంటి మాటల విషయంలో, మనకేమీ లేదు, అనుభవం లేదు. అనుభవం అంటే ఎలా చెప్పాను కదా, అనుభవం ఎలా వస్తుంది? మనం చేయడం వలన అనుభవం వస్తుంది. దేవుని క్రియలను చేయడం వలన అనుభవం వస్తుంది. దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం బ్రతికడం వలన మనకేమొస్తుంది? అనుభవం వస్తుంది. ఒక రూతు గారు, ఒక నయోమి గారు వారి జీవితంలో వాక్యాన్ని అనుభవంలోకి తీసుకున్నారండి. కోడలు కూడా అనుభవంలోకి తీసుకుంది. అత్త కూడా అనుభవంలోకి తీసుకొని చక్కగా వాక్యం నేర్పించి ఒక రూతు గారిని నిలబెట్టింది. దేవుని పక్షాన్ని నిలవబెట్టింది ఒక రూతు గారిని. అన్యురాలను ఎవరైనా మారుస్తారండి? ఎంత కష్టమండి, ఆలోచించండి. కానీ నయోమి గారు ఒక అన్యురాలుగా ఉన్నటువంటి రూతు గారిని మార్చిందా? గొప్పగా మార్చింది, దేవుని పక్షాన్ని నిలవబెట్టింది. అలాగే శారా గారిని చూడండి, ఆమె చేస్తున్నటువంటి గృహ పరిపాలనలో దేవుడు చెప్పినటువంటి పాలన ఏంటి? భర్తలకు లోబడి ఉండమని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడు కనుక నేను నా భర్తకు లోబడాలి, నా భర్తకు నేను ఎలాగైనా లోబడాలి అని శారా గారు కూడా తన గృహ పరిపాలనలో భర్తకు లోబడింది. ఈరోజు మనం కూడా అంతే, భర్తలకు లోబడాలండి. అందుకే దేవుడు చెప్పాడు, ఒకవేళ నీ భర్త మారకపోతే మన ప్రవర్తన బట్టి మారే అవకాశం ఉందన్నాడు. అవునా లేదండి? నీ ప్రవర్తన బట్టి వాక్యం లేకుండానే నీ ప్రవర్తన బట్టి నువ్వు భర్తను మార్చుకునే అవకాశం ఉంది. మార్చుకుంటున్నామా? మన ప్రవర్తన బట్టి మార్చుకోవాలి. ఒక నయోమి గారు ఒక కోడలను అలాగే మార్చుకుంది, ప్రవర్తన బట్టి మార్చుకుంది. వాక్యం చెప్పటమే కాదు, వాక్యం ప్రకారం మనం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మారే అవకాశం ఉంది. ఒక నయోమి గారు కోడలను అలాగే మార్చుకుంది, దేవుని మాటలు చెప్పింది, అలాగే తన క్రియల్లో చూపించింది, తన కోడలను మార్చుకుంది. శారా గారు కూడా దేవుని మాటలకు లోబడింది, అన్నట్టుగానే భర్త మాటకు లోబడింది. అలాగే గనురాలుగా ఉన్నటువంటి ఒక స్త్రీ చక్కగా దేవుని మాటలు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారండి ఎలీషా గారు. మనమన్నా ఎల్లప్పుడూ వింటున్నాం, దేవుడు ఏమన్నారండి? ఎల్లప్పుడూ వింటున్నారు కానీ అనుభవం లేదు. వాక్య విషయంలో మీకు అనుభవం లేదు. కానీ గనురాలుగా ఉన్నటువంటి ఈ స్త్రీ, షూనేము పట్టణంలో ఉన్నటువంటి స్త్రీ ఎలీషా గారి పట్ల ఎంతగా ఆలోచించిందో తెలుసా? చాలా గొప్పగా ఆలోచించింది, ఘనంగా ఆలోచించింది. కాబట్టి ఆమె దేవుని దృష్టి ఎలా ఉంది? ఘనంగా మెచ్చుకున్నాడు దేవుడు. గనురాలు అని దేవుడు బిరుదిచ్చాడు. ఒక రూతు గారి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడంటే దేవుడు మెచ్చుకున్నాడు. ఆమె గృహ పరిపాలన దేవుడు మెచ్చుకొనే ఆమె గురించి గ్రంథంలో రాయించాడు.
ఒక శారా గారి గురించి కూడా దేవుడు మెచ్చుకున్నాడు. ఆమె పరిపాలన బాగుంది. భర్త ఏది చెప్పినా నా నా కుమారుడికి అబ్రహాం గారికి నేను ఏది చెప్పానో, నేను చెప్పిన ప్రకారం అబ్రహాము గారు చేశారు. అబ్రహాం చేశాడు. అలాగే అబ్రహాం మాటను కూడా విని శారా కూడా చేసిందని దేవుడు మెచ్చుకొని ఆమె గురించి రాయించాడు. అలాగే గనురాల గురించి కూడా ఎందుకు రాయించాడంటే, సేవకుల పట్ల మనం కూడా ఎలా ఉండాలో, ఏమంటే సేవకుల పట్ల మనం ఎలా ఉండాలో అన్నటువంటి గొప్ప మాటలను మన ముందు దేవుడు ఉంచాడు. కనుక విన్నారు కదండి, మీకు అర్థమైంది నేను అలా అనుకుంటున్నాను. కనుక విన్న మాటలను మన జీవితంలోకి ఏం రావాలి? అనుభవం తీసుకొద్దాం. ప్రతిరోజు విన్న మాటలను మనం చేసే క్రియల్లో వలన అనుభవం వస్తుంది. దేవుణ్ణి మెప్పించాలి. కనుక ఒక రూతు గారిని, ఒక నయోమి గారిని, ఒక శారా గారిని, ఒక గనురాలుగా ఉన్నటువంటి స్త్రీని దేవుడు మెచ్చుకున్నాడా? మెచ్చుకొని మన ముందు పెట్టాడు. ఈరోజు మనం కూడా అలాగే దేవుని దృష్టిలో ఏం 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 సంపాదించాలి? మెప్పును సంపాదించాలి. కనుక దేవుని వారలారా, విన్న మాటలను మీ జీవితాలలో మీ అనుభవంలోకి తీసుకొని రావాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను.